హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యకే మహిమ, యేసు ప్రభునికే ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఓ పరిశుద్ధాత్మదేవ, ఈ లైవ్ లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఓ మీ సామర్థ్యానికి, మీ శక్తికి, మీ వరాలకు ఈ లైవ్ పూర్తిగా అప్పగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ, ఈ లైవ్ ని పూర్తిగా మీ కంట్రోల్లో తీసుకోండి. ఈ లైవ్ లో ప్రవచనాలు, స్వస్థతలు, విడుదలు, అద్భుతాలు జరుగును గాక. ఓ సోదరి సోదరులారా, ఈ రోజు మధ్యాహ్న కాల సమయంలో మీ ముందుకు లైవ్ లో వస్తున్నాము. లైవ్ సువార్త, ప్రవచన, స్వస్థత, విడుదల మీకోసం పరిశుద్ధాత్మ దేవుడు నిర్వహిస్తుండగా దయచేసి ఈ లైవ్ లోకి రండి. ఈ లైవ్ ని మీ గ్రూపుల్లోనూ, మీ ఫ్రెండ్స్ టైంలైన్లోనూ, మీ టైంలైన్లోనూ షేర్ చేయండి. ఎందుకంటే ఈ రోజు పరిశుద్ధాత్మ శక్తిని మనం బలంగా చూడబోతున్నాం. పరిశుద్ధాత్మ శక్తిని మనం బలంగా చూడబోతున్నాం. మొదటి యోహాను 4:4 కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మొదటి యోహాను 4:4. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని చేయించి ఉన్నారు. వావ్! మొదటి యోహాను 4:4 కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు వాని కంటే గొప్పవాడు కనుక మీరు ఏ విషయంలోనూ మీరు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు చాలా గొప్పవాడు. హల్లెలూయా. మీకు అందరికి ఈ లైవ్ చూడడానికి మీ అందరికి మాకు ఇదే ఆహ్వానము. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు విశ్వాసులైన మీ అందరికి ఈ లైవ్ ద్వారా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ మధ్యాహ్న సమయం అందు మిమ్మల్ని అందరినీ ఈ లైవ్ ద్వారా కలుసుకోవడం చాలా సంతోషంగా. దయచేసి ఈ లైవ్ ను మీరు గ్రూపుల్లో షేర్ చేయండి, మీ టైమ్ లైన్ లో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ టైమ్ లైన్ లో షేర్ చేయండి, ఈ పేజీని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ లో ప్రభు దేవా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు అని కామెంట్ పెట్టండి. పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రవక్తల ద్వారా కృపావరాలతో మీతో మాట్లాడతాడు. మీ సమస్య ఏదైనా సరే ఈ రోజు విశ్వాసం ఉంచండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శక్తితో మిమ్మల్ని సంధిస్తాడు. మీరు నిరాశలో ఉన్నారా, నిస్పృహలో ఉన్నారా, రోగాలతో సఫలమవుతూ ఉన్నారా, దేవుని చిత్తం తెలియక గలిబిల్లో ఉన్నారా, ఏం చేయాలో తెలియక మీరు నిరాశలో ఉన్నారా, చేతబడి మిమ్మల్ని పీడిస్తుందా, ఉద్యోగం లేకుండా నిరుద్యోగ సమస్యలో బాధపడుతున్నారా, పెళ్లి కాక మీరు నిరాశలో ఉన్నారా, పెళ్ళైనా కానీ పిల్లలు లేక ఇబ్బందిలో ఉన్నారా, మీ సమస్య ఏదైనా సరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని ప్రత్యేకమైన తరహాలో సంధించబోతున్నాడు. కాబట్టి ఈ లైన్ ని మీ గ్రూపుల్లో షేర్ చేయండి, మీ టైమ్ లైన్ లో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ టైమ్ లైన్ లో షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ప్రవచనం కావాలంటే, దేవుని స్వరాన్ని వినాలంటే, స్వస్థతను విడుదల పొందుకోవాలంటే, మిమ్మల్ని పీడించే శక్తుల నుంచి విడుదల పొందాలంటే ఈ లైవ్ లో పాల్గొనండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచిస్తాడు. మీ సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి. హల్లెలూయా. స్టెల్లా మేరీ, స్టెల్లా మేరీ కామెంట్ సెక్షన్ పెట్టండి. దేవా నాతో మాట్లాడు, దేవా నాతో మాట్లాడు. స్టెల్లా మేరీ, స్టెల్లా మేరీ, మిమ్మల్ని నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక గేటు నాకు చూపిస్తున్నాడు. స్టెల్లా మేరీ రెస్పాండ్ అవుతున్నారు. దేవా నాతో మాట్లాడు, దేవా ప్రవచించండి. వావ్, మా ఇలాంటి వారు కావాలి. ప్రవచిస్తూ పేరెత్తగానే స్పందించే వారు కావాలి. వావ్ రీక. స్టెల్లా మేరీ మిమ్మల్ని చూస్తున్నప్పుడు, ఆత్మలో చెక్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక గేటును చూపిస్తున్నాడు. ఈ గేట్ నేను చూస్తున్నప్పుడు ఆ గేటు మూయబడింది. సడన్ గా ఆత్మలో చూస్తున్నప్పుడు ఒక దేవుని దూత ఆ గేటు వద్ద ప్రత్యక్షం కావడం నేను చూస్తున్నాను.
నా ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మీవి చాలా మటుకు ద్వారాలు మూసుకుపోవడం నేను చూస్తున్నాను. దీనివల్ల మీ అభివృద్ధి, మీ ప్రగతి కుంటుకోవడం నేను చూస్తున్నాను. కానీ ఈరోజు మీకోసం ప్రవచిస్తుండగా ఒక దేవుని దూత మీ గుమ్మాలను, మీ గేట్లను తెరవడం నేను చూస్తున్నాను. ఓ రికాసి బండన తురిజి స్టెలమేరి స్టెలమేరి. ఎవరు అభివృద్ధి కోసం ప్రార్థిస్తున్నారు? మీరే ప్రార్థించడం నేను చూస్తున్నాను. స్టెలమేరి యేసు నామములో మీ గేట్లు తెరవబడుతున్నాయి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇంకా ఎవరైనా సరే నా గుమ్మాలు తెరవబడాలి, నా ద్వారాలు తెరవబడాలి అని ఆశలు ఉన్నట్లయితే ఏకీభించండి. యేసు క్రీస్తు నామములో మీ గుమ్మాలను తెరవబడుతున్నాయి, మీ గుమ్మాలను తెరుస్తున్నాను. దేవుని కార్యాలు మీరు చూడబోతున్నారు. వావ్ వావ్. ఓ షేర్ చేయండి, మీ గ్రూపుల్లో షేర్ చేయండి, మీ టైమ్ లైన్ లో షేర్ చేయండి. యోహాను సువార్త 14:12 చెప్తుంది, నా యందు విశ్వాసం ఉంచువాడు నాలాంటి క్రియలు చేయను, నాకన్నా గొప్ప క్రియలు చేయను. దానియేలు 11:11 చెప్తుంది, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, భయభక్తులు గలవారు దేవుని కొరకు గొప్ప కార్యములను చేసేదారు. షెలమేరి కన్ఫర్మ్ చేస్తున్నారు, ఎస్ అని కన్ఫర్మ్ చేస్తున్నారు. షెలమేరి నేను చూస్తున్నాను, దేవుడు మీ గేట్లను తెరిచాడు. మీ ఆశీర్వాదం మీ వద్దకు త్వరలో వస్తుంది. మీ జీవితంలో అభివృద్ధిని బలంగా చూస్తారు. వావ్ వావ్. షేర్ ఇట్. మీ గ్రూపుల్లో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ టైమ్ లైన్ లో, మీ టైమ్ లైన్ లో షేర్ చేయండి. ఓ అక్కడ కామెంట్ చేయండి. ఓ రికా జుబా ప్రవచించండి అని కామెంట్ చేయండి, ప్రవచించండి అని కామెంట్ చేయండి. బ్రదర్ జోసెఫ్ కుమార్, బ్రదర్ జోసెఫ్ కుమార్, జోసెఫ్ కుమార్ బ్రదర్ నేను చూస్తున్నాను, ఆ దేవుడు మీకు న్యాయం చేయబోతున్నాడు. వావ్. బ్రదర్ జోసెఫ్, నేను చూస్తున్నాను, దేవుడు మీకు న్యాయం చేయబోతున్నాడు. నేను చూస్తున్నాను బ్రదర్, మీరు అన్యాయంగా ఒక చోట నుంచి మరొక చోటకి మీరు బదిలీ అయ్యారు. మరు జిక్యరహాసి ప్రవేశ్ దేవుడు మీ పక్షాన ఉండి ఆ న్యాయం తీర్చబోతున్నాడు. బ్రదర్ నేను చూస్తున్నాను, అట్లాగే మీ జీవితంలో ఒక గొప్ప ఎదుగుదల, గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్ నేను చూస్తున్నాను. మంచి జీతంతో దేవుడు మీకు ట్రాన్స్ఫరే కాకుండా మంచి ప్రమోషన్ మీకు ఇవ్వబోతున్నాడు. పొందుకోండి బ్రదర్, పొందుకోండి. నేను చూస్తున్నాను, ఒక న్యాయాధిపతిగా దేవుడు మీకు మంచి సుఖరాశికి అన్నారు. జోసెఫ్ కుమార్ కన్ఫర్మ్ చేస్తున్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎస్ సిస్టర్ అని మీరు చెప్పింది వాస్తవము, అక్షరాల సత్యమని జోసెఫ్ కుమార్ కన్ఫర్మ్ చేస్తున్నారు. ఓ విశ్వాసులారా, ఈ లైవ్ ని ఒక సినిమా వల్ల చూడకండి, ఒక సీరియల్ వల్ల చూడకండి. మీ విశ్వాసాన్ని లైవ్ లో ఉంచండి. ఓ జోసెఫ్ ఆమె తలిమినారని చెప్తున్నాడు. ఓ దేవుడు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ లైవ్ ద్వారా మీ విషయాలను బయలుపరుస్తాడు. గమనించండి, మీ విషయాలను దేవుడు బయలుపరుస్తున్నాడంటే మీ కేసు ఆయన టేకప్ చేశాడు. మీ కేసు ఆయన టేకప్ చేశాడు. ఆయన చూస్తున్నాడు, ఆయన కార్యం చేస్తాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు. హల్లెలూయా. దేవుడు మీకు మంచి సాలరీతో, మంచి ప్రమోషన్ తో పాటు మీకు మంచి సాలరీని దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. బ్రదర్ జోసెఫ్, మీ మనోవేదన దేవుడు చూశాడు. మీరు పొందుకోండి, మీ ఆశీర్వాదాన్ని మీరు పొందుకోండి. కీర్తి కిరణ్, ఓ దయచేసి ఈ లైన్ ని మీ గ్రూపులో షేర్ చేయండి. టైమ్ లైన్ లో, మీ టైమ్ లైన్ లో, మీ ఫ్రెండ్స్ టైమ్ లైన్ లో, మీ మ్యారేజ్ అయితే మీ హస్బెండ్ టైమ్ లైన్ లో, వైఫ్ ఉంటే వైఫ్ టైమ్ లైన్ లో షేర్ చేయండి. ప్రతి చోట షేర్ చేయండి. పేజీని లైక్ చేయండి, పేజీని లైక్ చేయండి. రికా సుబంధన. కీర్తి కిరణ్, మిమ్మల్ని నేను ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు మీ మనస్సంతా విచారంతో ఉండడం నేను చూస్తున్నాను, విచారంతో ఉండడం చూస్తున్నాను. కీర్తి కిరణ్ లైవ్ లో ఉన్నారా? కీర్తి కిరణ్ లైవ్ లో ఉన్నారా? ఉంటే ఉన్నానని రెస్పాండ్ కండి.
మిమ్మల్ని చూస్తున్నప్పుడు నేను చూస్తున్నప్పుడు నష్టమైనటువంటి శాపం మిమ్మల్ని కొన్నాళ్ళ నుంచి వెంటాడని నేను చూస్తున్నాను. ఎలాగంటే గతంలో మీరేదో చేద్దామని ప్రయత్నం చేశారు, కానీ అది సరిగ్గా ఫలించకపోవడం నేను చూస్తున్నాను. రికా సూపా ఆ కీర్తి కిరణ్ కన్ఫర్మ్ చేస్తున్నారు. ఎస్ బ్రదర్ అని కన్ఫర్మ్ చేస్తున్నారు. కీర్తి కిరణ్ మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీ పైన నష్టం అనే శాపం బలంగా పంచడం నేను చూస్తున్నాను. కానీ కీర్తి కిరణ్ దేవుడు మిమ్మల్ని బహుగా ప్రేమిస్తున్నాడు. గతంలో నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు గతంలో ఎవరో చేసినటువంటి దానికి మీరు మీ కుటుంబం నష్టపోవాల్సినటువంటి పరిస్థితి నేను చూస్తున్నాను. కానీ దేవుడు ఎస్ ఐమ్ హియర్ మ్యాన్ ఆఫ్ గాడ్ అని చెప్తున్నారు. కీర్తికిర నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు నేను లాస్ట్ నేను చూస్తున్నాను. కన్ఫర్మ్ చేయండి. నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు కొన్ని లోన్స్ నేను చూస్తున్నాను. దాని గురించి మీరు ప్రార్థించడం నేను చూస్తున్నాను. దేవుడు మీ ప్రార్థనకు జవాబిచ్చాడు. ఆమె థ్యాంక్ యూ లార్డ్ అని కన్ఫర్మ్ చేస్తున్నారు. కీర్తికిరణ్ నేను చూస్తున్నాను. త్వరలోనే దేవుడు మిమ్మల్ని పైకి లేపబోతున్నారు. కానీ ఏకీపించండి, నేను నష్టమనే శాపాన్ని చూస్తున్నాను. వెయిట్. అలాగే ఈ లైవ్ లో నేను చూస్తున్నప్పుడు ఈ టైంలో నేను చెక్ చేస్తున్నప్పుడు నాకు స్పెషల్ గా ముగ్గురు కనిపిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు నేను చూస్తున్నాను. ఇందులో ఒకరు బిజినెస్ లో ఉన్నారు, ఇద్దరు వేరే చోట జాబ్ చేస్తున్నారు. నేను ఒకరిని చూస్తున్నప్పుడు మీరు యాక్చువల్ గా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్ లో ఉన్న నేను చూస్తున్నాను. అయినా కానీ ఈ నష్టం అనే శాపం మిమ్మల్ని వెంటాడని చూస్తున్నాను. కీర్తిరెడ్డి కిరణ్ కన్నా ఎస్ ఐ హావ్ లోన్స్ ప్రాఫిట్ అని కన్ఫర్మ్ చేస్తున్నారు. సోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడే ఈ లైవ్ లో ప్రవక్తల ద్వారా మాట్లాడుచున్నాడు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఈ లైవ్ మిమ్మల్ని ఖండించడానికో నిందించడానికో శపించడానికో కాదు. ఈ లైవ్ దేవుడే నేరుగా మీతో మాట్లాడడానికి, ఈ లైవ్ మీ సమస్యల నుంచి బయటికి లాగడానికి, ఈ లైవ్ మిమ్మల్ని స్వస్థపరచడానికి, ఈ లైవ్ మిమ్మల్ని దేవుడి చిత్తంలో నడిపించడానికి. కీర్తికిరణ్ మీరు కన్ఫర్మ్ చేశారు కాబట్టి మీ లోన్స్ నేను క్లియర్ కావడం నేను చూస్తున్నాను. మీ లోన్స్ క్లియర్ కావడం నేను చూస్తున్నాను. కీర్తికిరణ్ ఎవరైనా స్టడీ చేస్తున్నారా? ఎవరో స్టడీ చేసే వాళ్ళ మీద నేను అనుగ్రహం నేను చూస్తున్నాను. మీ ఇంట్లో ఎవరైనా స్టడీ చేసే వాళ్ళు ఉన్నారా? వాళ్ళపైన దేవుని అనుగ్రహాన్ని నేను చూస్తున్నాను. ఎవరైనా స్టడీ చేసేవాళ్ళు మీ ఇంట్లో ఉంటే కన్ఫర్మ్ చేయండి. వారికి నేను ప్రవచిస్తాను. అలాగే ఇందాక చెప్పినట్టు ఈ లైన్ లో ముగ్గురు నేను చూస్తున్నాను. ఒకరు బిజినెస్ లో ఉన్నారు, ఒకరు గవర్నమెంట్ జాబ్ లో ఉన్నారు. నేను ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు నష్టం అనే శాపము తార స్థాయిలో వారిని వెంటాడని నేను చూస్తున్నాను. సోదరులారా, మీ జీవితంలో ఏది సమస్య సవ్యంగా సాగడం లేదంటే నష్టం అనే శాపం మిమ్మల్ని వెంటాడుతున్నట్టే. ఏకీవించండి. యేసు క్రీస్తు నామములో నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నష్టమనే శాపాన్ని విరగొడుచున్నాను. నష్టాన్ని కలిగించే దురాత్మలను నజరేయుడైన యేసు నామములో బయటికి రావాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, యేసు క్రీస్తు నామములో. True, God is speaking
through prophet G.M. Moses, you don't know anything about me, prophet. But God knows. వావ్, కీర్తికరణ చెప్తున్నారు, నా గురించి మీకు తెలియదు, కానీ దేవుడే మీ ద్వారా మాట్లాడుచున్నారని కీర్తికరణ కన్ఫర్మ్ చేస్తున్నారు. వావ్, యేసయ్యకే మహిమ, యేసయ్యకే ఘనత, యేసయ్యకే ప్రభావాలు. హల్లెలూయా, హల్లెలూయా. My sister studies completed, waiting for a job. వావ్, కిరణ్ కన్ఫర్మ్ చేస్తున్నారు. రికా జీపనను నేను చూస్తున్నాను, ఆమె స్టడీస్ కంప్లీట్ చేయడం నేను చూస్తున్నాను, మీరు కన్ఫర్మ్ చేశారు. రికా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయమని చెప్పండి, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయమని చెప్పండి. నేను చూస్తున్నాను, దేవుడు ఆమెకు గవర్నమెంట్ జాబ్ రిలీజ్ చేయబోతున్నాడు. ఇది మీ గ్రూపుల్లో షేర్ చేయండి, మీ టైమ్ లైన్ లో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ టైమ్ లైన్ లో షేర్ చేయండి, పేజీని లైక్ చేయండి. ఇది తెలుగు క్రైస్తవుల కోసం, తెలుగు క్రైస్తవ జనాంగం కోసం పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఏర్పాటు చేసిన లైవ్. బ్రదర్, అలాగే నేను చూస్తున్నాను బ్రదర్ సతీష్, బ్రదర్ నేను మీరు చేస్తున్న బిజినెస్ ఇప్పుడు చాలా డల్ గా ఉండదు చూస్తున్నాను, నిజమేనా బ్రదర్ సతీష్? మీరు చేస్తున్న బిజినెస్ ఇప్పుడు చాలా డల్ గా ఉంది, నిజమేనా? సతీష్ కన్ఫర్మ్ చేయండి. బ్రదర్, నేను ఎందుకు నేను ఒక ఓపెన్ ల్యాండ్ లాంటిది చూస్తున్నాను. సతీష్, బ్రదర్ సతీష్, నేను ఒక ఓపెన్ ల్యాండ్ లాంటిది చూస్తున్నాను. మీరు ఏమైనా రియల్ ఎస్టేట్ లాంటిది ఏమైనా చేస్తుంటారా? సతీష్ కుమార్ ఎస్ అని కన్ఫర్మ్ చేస్తున్నారు. వావ్, యేసయ్యకే మహిమ. పరిశుద్ధాత్మ దేవుడు విషయాలను జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం ద్వారా బయలుపరుస్తాడు. దేవుడు బయలుపరిస్తే అది సత్యం. ఎస్ ప్రాఫిట్స్ అని ఆయన కన్ఫర్మ్ చేస్తున్నారు. వావ్, యేసయ్యకే మహిమ. బ్రదర్, నేను మీరు ఇప్పుడు ఒక డైనమాలో ఉండడం నేను చూస్తున్నాను. నేను ఆ బిజినెస్ ని నేను కంటిన్యూ చేయాలా, లేకపోతే నేను వేరే ఏదైనా ఒక బిజినెస్ చేయాలా అని చెప్పేసి మీరు ఆలోచనలో పడ్డారు, నిజమేనా? సతీష్ కుమార్ కన్ఫర్మ్ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ అని కన్ఫర్మ్ చేస్తున్నారు. వావ్, దేవునికే మహిమ, ప్రభువునికే స్తుతులు, ఘనత, ప్రభావాలు. హల్లెలూయా. బ్రదర్, ఇప్పుడు ఉన్న బిజినెస్ మీకు మీ బిజినెస్ అంతా సాగడం లేదు. ఎస్, ప్రెసెంట్ నో బిజినెస్. అదే చూస్తున్నాను బ్రదర్. మీరు ఇది కాకుండా ఇంకా వేరే ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా? దానికోసం మీరు కొంత డబ్బులు మీరు సమకూర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా? బ్రదర్, కన్ఫర్మ్ చేయండి. Yes, this is true అని చెప్తున్నారు. వావ్, యేసయ్యకే మహిమ. బ్రదర్, అట్లాగే నేను ఎందుకు చూస్తున్నాను బ్రదర్, కేవలం మీ ఇంట్లో నేను మీ ఇద్దరిని మాత్రమే చూస్తున్నాను. ఎందుకు? నేను మీ ఇద్దరిని మాత్రమే చూస్తున్నాను, ఇంకెవరిని చూడడం లేదు. ఎందుకు? వెయిట్ బ్రదర్. ఓ హల్లెలూయా. మీ వివాహం జరిగి 20 సంవత్సరాలు అయిందా? కన్ఫర్మ్ చేయండి. మీ వివాహం జరిగి 20 సంవత్సరాలు అయిందా? జస్ట్ కన్ఫర్మ్ చేయండి బ్రదర్. బ్రదర్, కన్ఫర్మ్ చేయండి. అలాగే మీ పరిస్థితుల్లోనూ ఈ లైవ్ లో ప్రవేశ మీరు కాకుండా బ్రదర్ సతీష్ కాకుండా
ఈ సార్ చెప్తున్నారు వీఆర్ టు నో చిల్డ్రన్. ఓ సోదరి సోదరులారా, ఈ సతీష్ కుమార్ కన్ఫర్మ్ చేస్తున్నారు మేము ఇద్దరే ఉన్నాము, మాకు పిల్లలు లేరని కన్ఫర్మ్ చేస్తున్నారు. 20 years మాకు మ్యారేజ్ అయిందని ఆయన కన్ఫర్మ్ చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగాను చాలా అక్యురేట్ గాను విషయాలను బయలుపరుస్తున్నాడు. ఇది మానవుడు కాదు, దేవుడే ఈ లైవ్ లో ఉండి తన ప్రవక్తల ద్వారా తన ప్రజలతో మాట్లాడుచున్నాడు. దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినును గాక. చెవులు గలవాడు వినును గాక. ఈ సతీష్ కుమార్ ఎవరో మాకు తెలియదు, కానీ లైవ్ లో చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కృపావరాల ద్వారా ఆయన ఆత్మల అర్థంలో ఆయన చూపిస్తాడు. బ్రదర్ మరు జిక్యరా హసు ప్రవిజ్యరా ఈ సతీష్ కుమార్ గారి పరిస్థితి. బ్రదర్ సతీష్ కుమార్ యు ఆర్ రియల్ ప్రాఫిట్. ఆయన చెప్తున్నాడు యు ఆర్ రియల్ ప్రాఫిట్స్ అని ఆయన కన్ఫర్మ్ చేస్తున్నారు. గ్లోరీ టు జీసస్. యేసయ్యకే మహిమ, యేసయ్యకే ఘనత ప్రభావాలు. హల్లెలూయా. బ్రదర్ ఇట్లా ఈ సతీష్ కుమార్ కున్న పరిస్థితి రియల్ ఎస్టేట్ చేస్తూ ఎలాంటి బిజినెస్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్న వారు బ్రదర్ సతీష్ కుమారే కాకుండా మరొక ఇద్దరు ఉన్నారు. వారు ఈ రియల్ ఎస్టేట్ తప్ప వారికి ఇంకా వేరే బిజినెస్ గానీ జాబ్ గానీ లేదు. ఇదే పరిస్థితిలో మరొక 2 బ్రదర్స్ ఉన్నారు. కన్ఫర్మ్ చేయండి, దయచేసి కన్ఫర్మ్ చేయండి. చేస్తాను. 2 వ్యక్తులు ఉన్నారు, రియల్ ఎస్టేట్ లో ఉన్నారు. ఈ సతీష్ కుమార్ వలే కానీ బిజినెస్ సాగకుండా ఉన్నారు. జస్ట్ మీరు కన్ఫర్మ్ చేయండి. దేవుడు మీ గుడ్ న్యూస్ ఇస్తాడు. రియల్ ఎస్టేట్ లో ఉన్నారు కానీ మీ బిజినెస్ సమయంగా సాగడం లేదు, లాభాల బాట కాదు నష్టాల బాటలో ఉన్నారు. దయచేసి కన్ఫర్మ్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు గుడ్ న్యూస్ ఇవ్వబోతున్నాడు. ఇందిరా అనగానే ఇందిరా పేరు వచ్చింది. ఇందిరా మిమ్మల్ని నేను ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు నేను కన్ఫ్యూషన్ నేను చూస్తున్నాను. మీ యొక్క హౌస్ నేను చెక్ చేస్తున్నప్పుడు మీ హౌస్ లో నేను కన్ఫ్యూషన్ నేను చూస్తున్నాను. నేను నేను ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు మీ ఇంట్లో ఇందిరా నేను ఒక శాపాన్ని నేను చూస్తున్నాను. ఎలాగంటే నేను ప్రపోజల్స్ రావడం చూస్తున్నాను, ప్రపోజల్స్ పోవడం నేను చూస్తున్నాను. మ్యారేజ్ విషయంలో ఒక శాపం పనిచేయడం నేను చూస్తున్నాను. మ్యారేజ్ ఆలస్యం కావడం నేను చూస్తున్నాను. దీనివల్ల మీ కుటుంబంలో నిరాశ ఉండడం నేను చూస్తున్నాను. ఎవరి మ్యారేజ్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు? ఇందిరా కన్ఫర్మ్ చేయండి. ఇందిరా కన్ఫర్మ్ చేయండి. బాల నరసింహ ఈరోజు ఫాస్ట్ గా వడివడిగా వేగంగా ఆత్మలో దూసుకెళ్ళాలనుకుంటున్నాను. ఈ లైవ్ ని మీ గ్రూపుల్లో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ గ్రూపుల్లో మీ టైమ్ లైన్ లో షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రవచనం వస్తుంది. బాల నరసింహ మిమ్మల్ని చూస్తున్నప్పుడు మిమ్మల్ని చౌరస్తాలో చూస్తున్నాను. మిమ్మల్ని చౌరస్తాలో నిలబడడం ఆత్మలో చెక్ చేసినప్పుడు చౌరస్తాలో నిలబడడం నేను చూస్తున్నాను. ఇందిరా కన్ఫర్మ్ చేస్తున్నారు, ఎస్ అని కన్ఫర్మ్ చేస్తున్నారు. వావ్, ఎవరి మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నారు? మ్యారేజ్ ప్రపోజల్స్ రావడం చూస్తున్నాను, పోవడం చూస్తున్నాను. ఎస్ బ్రదర్ అని కన్ఫర్మ్ చేస్తున్నారు. బాల నరసింహ మిమ్మల్ని చూస్తున్నప్పుడు నా మ్యారేజ్ అని కన్ఫర్మ్ చేస్తున్నారు. వావ్, నా మ్యారేజ్ అని ఇక్కడ ఇందిరా కన్ఫర్మ్ చేస్తున్నారు. ఓ సోదరి సోదరులారా, ఈ ఇందిరా ఎవరో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడి విషయాలను బయలుపరుస్తాడు. ఇందిరా ఈరోజు దేవుడు ఈ లైవ్ ద్వారా నేను కరుణిస్తున్నాడు. బాల నరసింహ లైవ్ లో వెయిట్ చేయండి. మై మ్యారేజ్ అని కన్ఫర్మ్ చేస్తున్నారు.
ఇందిరా మీరు చూస్తున్నప్పుడు మీ మ్యారేజ్ కాదు, ఇంకా వేరే వాళ్ళ మ్యారేజ్ కూడా పెండింగ్ లో ఉండడం నేను చూస్తున్నాను. మీ ఇంట్లో ఇంకా ఎవరి మ్యారేజ్ పెండింగ్ లో ఉంది? మై మ్యారేజ్ బ్రదర్. ఇంకా ఎవరైనా మ్యారేజ్ కోసం మీ ఇంట్లో ఎదురు చూస్తున్నారా? ఇందిరా మీరు కన్ఫర్మ్ చేయండి. దేవుడు చెప్తున్నాడు ఆ పిల్లలు లేకపోవడం అనే బ్యారనెస్ ని దేవుడు బ్రేక్ చేయమని చెప్తున్నాడు. బ్రదర్ సతీష్ కుమార్ జీవితంలో, అలాగే ఈ లైవ్ లో ఒక ముగ్గురు ఉన్నారు, వారి జీవితంలో కూడా చెప్పండి ఎవరికి బ్యారనెస్ అనేది ఉందో. 3 years 4 years 5 years మోర్ ఇయర్స్. మీరు బ్రదర్ సతీష్ కుమార్ మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు మీ పక్షాన కార్యం చేయబోతున్నాడు. మీరు సిన్స్ 20 years 20 సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూడబోయే గొప్ప తరుణం రాబోతుంది. బాలనరసింహ మిమ్మల్ని ఆత్మలో చెక్ చేసినప్పుడు మీరు చౌరస్తాలో ఉన్నారు. మీరు జాబ్ కోసం ప్రయత్నం చేసినా కానీ జాబ్ దొరకని పరిస్థితి ఉండడం నేను చూస్తున్నాను. జాబ్ దొరకడం, జాబ్ కోసం మీరు ప్రార్థన చేస్తున్నారా? బాలనరసింహ దేవా నాతో మాట్లాడు. దేవుడే నీతోనే మాట్లాడుచున్నాడు. ఓ రీకా జీపా రీకా అడిగిన దానికి కన్ఫర్మేషన్ ఇవ్వండి. దేవుడే ఎస్ అని చెప్తున్నాడు. ఓ మీరు జాబ్ కోసం వెతకడం నేను చూస్తున్నాను. బాలనరసింహ రీకా జీపా ఈ 2 కేసులు టేకప్ చేసుకుంటున్నాను. ఇందిరా బాలనరసింహ ఏకీభించండి. ఇందిరా నేను ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు మ్యారేజ్ లేట్ కావడం, దురాత్మ మ్యారేజ్ పెండింగ్ లో పెట్టడం నేను చూస్తున్నాను. బాలనరసింహను ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు ఆయన గమ్యానికి జాబ్కు వ్యతిరేకంగా దుష్ట శక్తులు పనిచేయడం నేను చూస్తున్నాను. ఇద్దరు లైవ్ లో ఏకీపించండి. అలాగే ఇదే సిచ్యువేషన్ లో, ఇదే పరిస్థితుల్లో కనుక ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే నేను ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను. ఇది మామూలు ప్రార్థన కాదు, ఇది దురాత్మలను బంధించే ప్రార్థన. ఏకీపించండి. యేసు నామములో ఇందిరాకు మ్యారేజ్ వ్యతిరేకంగా పనిచేసే ప్రతి దురాత్మను యేసు నామములో బంధిస్తున్నాను, బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇందిరాకి ఈ సంవత్సరం మ్యారేజ్ జరగాలని నేను ప్రవచిస్తున్నాను. ఆ దురాత్మలను బంధిస్తున్నాను. బాలనరసింహ బాలనరసింహ ఏకీవించండి. ప్రెసెంట్లీ నో జాబ్. బాలనరసింహకు జాబ్ రాకుండా చేసే ప్రతి దురాత్మను, ప్రతి శాపాన్ని బంధిస్తున్నాను, కొట్టివేస్తున్నాను. ఆ జాబును రిలీజ్ చేస్తున్నాను. ఇంకెవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో ఏకీపించండి. నజరేయుడైన యేసు నామములో నిరుద్యోగం అనే శాపాన్ని నేను కొట్టివేస్తున్నాను. నిరుద్యోగాన్ని కలిగించే దురాత్మలను యేసు నామములో ఈ ప్రజల నుంచి బయటికి రమ్మని నేను గద్దిస్తున్నాను. బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. జాబులు రావాలని నేను ప్రవచిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో జాబులు రావాలని ప్రవచిస్తున్నాను. వావ్ వావ్ బాలనరసింహ, వెరీ షార్ట్లీ యూ విల్ బి గెటింగ్ ఎ జాబ్. ఇందిరా ఈ ప్రపోజల్ రావడం నేను చూస్తున్నాను, మ్యారేజ్ కావడం నేను చూస్తున్నాను. దేవుడు కార్యం చేస్తున్నాడు. దేవుడే ఈ లైవ్ లో మాట్లాడుతున్నాడు. సో కాబట్టి ఈ లైవ్ ని మీ గ్రూపుల్లో షేర్ చేయండి. టైమ్ లైన్ లో, ఫ్రెండ్స్ టైమ్ లైన్ లో షేర్ చేయండి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఫేస్బుక్ లైవ్ లో తెలుగు వారి కోసం ప్రత్యేకంగా ప్రవచించడానికి, ప్రార్థించడానికి ఈ లైవ్ లో మేము వస్తున్నాము. ఎవరు ఇందాక రియల్ ఎస్టేట్ లో ఇద్దరు ఆయన చెప్పారు, బిజినెస్ సాగడం లేదని ప్రవచించారు ప్రవక్తని. దయచేసి మీరు కన్ఫర్మ్ చేయండి. నేనే అని కన్ఫర్మ్ చేయండి. మీకోసం మేము ప్రవచిస్తాము, ప్రార్థిస్తాము. దేవుడు బలమైన కార్యాలను చేస్తాడు. అలాగే బ్రదర్ నేను చూస్తున్నాను, బ్రదర్ మూర్తి మీకు తరచుగా మీరు ఎక్కడో గాలిలో తేలిపోతున్నట్లుగా మీకు కలలు వస్తున్నాయా?
Marukasi banana. నేను చూస్తున్నాను మీరు ఇట్లా గాలిలో తేలిపోతున్నట్టుగా మీకు చాలా సార్లు మీకు కొన్ని కళలు రావడం నేను చూస్తున్నాను. Oh, Rika. తర్వాత బ్రదర్ మూర్తి మరు సిఖ్యరహాసు ప్రవిష్యరకియందరహాసు మీకు ఒక స్ట్రాంగ్ డిజైర్ ఒకటి ఉంది. అనాయింటింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్ కావాలని మీరు అనుకుంటున్నారా? బ్రదర్ మూర్తి కన్ఫర్మ్ చేయండి. నేను చూస్తున్నాను. కన్ఫర్మ్ చేయండి. అట్లాగే ఇంతకు ముందు చెప్పినట్లుగా బ్రదర్ సతీష్ కుమారే కాకుండా ఇంకా మరొక ఇద్దరు ఉన్నారు రియల్ ఎస్టేట్ చేస్తూ మీకు బిజినెస్ లేకుండా ఆర్థికంగా మీరు చాలా బాధపడుతున్నారు. దయచేసి కన్ఫర్మ్ చేయండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మీకు బిజినెస్ అవ్వకుండా మిమ్మల్ని అడ్డుకునే ప్రతి దురాత్మను పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో బంధిస్తాము. దయచేసి మీరు కన్ఫర్మ్ చేయండి. మీకు కావాలంటే కన్ఫర్మ్ చేయండి, లేదా నేను బ్రదర్ సతీష్ కుమార్ కోసమే ప్రార్థన చేస్తాను. మరి బ్రదర్ మూర్తి కన్ఫర్మ్ చేయండి. మీరు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నారా? అట్లాగా నేను చూస్తున్నాను మీరు డ్రీమ్స్ లో మీరు ఎక్కడికో అట్లా వెళ్ళిపోతున్నట్లుగా మీరు చూస్తున్నారా? తరచుగా మీకు అవే వస్తూ ఉన్నాయి. కన్ఫర్మ్ చేయండి. స్వప్న రవీంద్ర స్వప్న రికాసి బండన మీ ప్రవచనం కావాలంటే జస్ట్ ఏదో చూడడం కాకుండా మీరు లైవ్ లో కామెంట్స్ పెట్టండి, మీరు పార్టిసిపేట్ కండి, మీ విశ్వాసాన్ని రంగరించండి. దేవుడు సరిస్తున్నాడు. నీ విశ్వాస ప్రకారమే నీకు జరుగును గాక. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. దేవుడు ఈ లైవ్ లో మాట్లాడుచున్నాడు. స్వస్థతలు అద్భుతాలు జరుగుచున్నాయి. మ్యారేజ్ కాని వారికి మ్యారేజ్ అవుతుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తున్నాయి. దేవుడు ఈ రోజుల్లో ఈ లైవ్ ద్వారా తన ప్రజలను సందర్శిస్తున్నాడు. స్వప్న లైవ్ లో ఉన్నారా? స్వప్న మిమ్మల్ని ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు మీరు రెండు విషయాల కోసం ప్రార్థించడం నేను ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు నేను చూస్తున్నాను. ఒకటి, ఎవరు పిల్లల కోసం ప్రార్థిస్తున్నారు? స్వప్న ఎవరు పిల్లల కోసం ప్రార్థిస్తున్నారు? రెండోది, ఎవరు బిజినెస్ డెవలప్ కావాలని ప్రార్థిస్తున్నారు? స్వప్న లైవ్ లో ఉన్నారా? కన్ఫర్మ్ చేయండి. మిమ్మల్ని ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు రెండు విషయాల కోసం భారంగా ప్రార్థించడం నేను చూస్తున్నాను. వైట్ గత వారం నేను చూస్తున్నాను. సాయంకాలం పూట మీరు ఉపవాస ప్రార్థనలో ఉండి దేవునికి ప్రార్థించడం పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆత్మలో చూపిస్తున్నాడు. నేను చూస్తున్నాను. మీరు చేసిన ప్రార్థనలకు జవాబు వచ్చింది. స్వప్న లైవ్ లో ఉన్నారా? కన్ఫర్మ్ చేయండి. నేను మీకోసం ప్రార్థిస్తాను. దేవుడు వాటికి జవాబును దయచేశాడు. దేవుడు వాటిని మా పిల్లల కోసం స్వప్న కన్ఫర్మ్ చేస్తున్నారు. మా పిల్లల కోసం ప్రార్థిస్తున్నామని కన్ఫర్మ్ చేశారు. రెండోది, బిజినెస్ కోసం కూడా ప్రార్థించడం నేను చూస్తున్నాను. కన్ఫర్మ్ చేయండి యేసు నామములో. ఇంకా ఎవరైనా సరే ఇదే విషయాల కోసం ప్రార్థిస్తున్నట్లయితే ఆమె ప్రార్థన విన్న దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఎఫెసీ 3:20 చెప్తుంది, దేవుడు అడుగు వాటి కంటేను ఊహించే వాడి కంటేను అత్యధికంగా దయచేయు దేవునికి సంగములలోను తరతరములు మహిమ ప్రభావములు కలుగును గాక. స్వప్న అవునని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఈ గ్రూపుల్లో షేర్ చేయండి. మీ టైం లైన్ లో, మీ ఫ్రెండ్స్ టైం లైన్ లో, మీ ఫ్యామిలీ టైం లైన్ లో, మీ గ్రూప్ టైం లైన్ లో షేర్ చేయండి. వేరే వాళ్ళని ఇన్వైట్ చేయండి. చాలా మంది క్రైస్తవ జనాలకు, ప్రజలకి దేవుని చిత్తం తెలుసుకోవాలని ఆశపడుతున్నారు. దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో తన పరిశుద్ధాత్మ ద్వారా, తన ప్రవర్తన ద్వారా తన ప్రజలను సందర్శిస్తున్నాడు. స్వప్న ఏకీపించండి. ఇంకా ఎవరైనా సరే సంతానం కోసం ప్రార్థిస్తున్నట్లయితే ఏకీపించండి. యేసు నామములో సంతానం లేని శాపాన్ని విరగొడుచున్నాను.
స్వప్న నుంచి ఆ శాపాన్ని విరగొడుతున్నాను. సంతాన అభిషేకాన్ని బలంగా రిలీజ్ చేస్తున్నాను, బలంగా రిలీజ్ చేస్తున్నాను యేసుక్రీస్తు నామములో. స్వప్న, మీరు త్వరలోనే గుడ్ న్యూస్ వింటారు, త్వరలోనే గుడ్ న్యూస్ వింటారు. సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. సోదరి సోదరులారా, ప్రవక్తలు ఏం చేస్తారంటే ఆత్మను చెక్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాలను బయలుపరుస్తారు. మీరు పాస్టర్ వద్దకు వెళ్ళినప్పుడు రిక్వెస్ట్ చెప్పండి, ప్రార్థిస్తారు. ప్రవక్తలే మీ రిక్వెస్ట్ అంటే చెప్తారు, వాడికి జవాబు కూడా ఆత్మలో పరిశుద్ధాత్మ అభిషేకంతో రిలీజ్ చేస్తారు. వా వా కామెంట్ సెక్షన్ పెట్టండి, ప్రవచించండి. ప్రవక్తలారా ప్రవచించండి. కామెంట్ సెక్షన్ పెట్టండి, ప్రవక్తలారా ప్రవచించండి, ప్రవక్తలారా ప్రవచించండి. నేను ఒక బ్రదర్ని చూస్తున్నాను. బ్రదర్, మీకు మీ కుడికాలు మోకాల కింద భాగంలో మీకు యాక్సిడెంట్ అయిన ఒక మచ్చను చూస్తున్నాను. నేను ఒక బ్రదర్ని చూస్తున్నాను. మీ కుడికాలు మోకాలు క్రింద భాగంలో మీకు యాక్సిడెంట్, ఏదో ఒక మచ్చ, యాక్సిడెంట్, కాలికి దెబ్బ తగిలిన మచ్చ ఒకటి ఉంది. మీరు చూస్తున్నారు. మీరు మీరు దేవుని సేవ చేయాలని ఆసక్తి ఉన్నప్పటికీ మీరు కన్ఫర్మేషన్ కోసం గత కొంత కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు. జస్ట్ కన్ఫర్మ్ చేయండి బ్రదర్, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీకు కుడి కాలు కింద మోకాల క్రింద భాగంలో మీకు గాయం సంబంధించిన ఒక మచ్చను చూస్తున్నాను. బ్రదర్, మీరు కొంతకాలంగా మీకు దేవుని యొక్క సేవ చేయాలని ఆశ ఉన్నప్పటికీ మీరు కన్ఫర్మేషన్ కోసం మీరు చూస్తున్నారు. మీరు ఇప్పుడు లైట్ కలర్ షర్ట్ వేసుకొని మీరు ఉన్నారు. లైట్ కలర్ షర్ట్, హాఫ్ హ్యాండ్స్ షర్ట్, హాఫ్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసుకొని లైట్ కలర్ హాఫ్ హ్యాండ్ షర్ట్ ఎవరు వేసుకున్నారు? హాఫ్ కలర్ హాఫ్ హ్యాండ్స్ లైట్ కలర్ షర్ట్ వేసుకున్నారు. మీకు కుడి కాలు కింద భాగంలో గాయానికి సంబంధించిన మీరు కొంచెం ఫెయిర్ కలర్ లో ఉంటారు, ఫెయిర్ ఇన్ కలర్, కొంచెం తెల్లగా ఉంటారు మీరు. బ్రదర్, మీకు కుడి కాలు కింద భాగంలో మీకు గాయానికి సంబంధించిన ఒక మచ్చ ఉంటుంది. మీరు దేవుని సేవ చేయాలని ఎంతో ఆశ ఉన్నప్పటికీ మీరు ఒక కన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. బ్రదర్, thus says the Lord, దేవుడు మిమ్మల్ని పరిచర్య కోసమే పిలిచాడు. దేవుడు మిమ్మల్ని పరిచర్య కోసమే పిలిచాడు. మీరు దేవుని యొక్క పరిచర్యలో కొనసాగిపోండి. మీరు అనుకుంటున్నారు నేను ఏది చేసినా నాకు కలిసి రావడం లేదు అని. ఎవరున్నారు దయచేసి నేనే అని కన్ఫర్మ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. గుర్తుంచుకోండి, దేవుడు మాట్లాడేది నిందించడం కోసం, ఎగతాళి చేయడం కోసం, అపహాస్యం చేయడం కోసం కాదు. దేవుడు నేను ప్రేమిస్తున్నాడు, నీ సంఘటన చూశాడు, నీ పైన పిలుపుంచాడు, గమ్యం ఉంచాడు, నేను పైకి లాగాలనే ఈ లైట్ ద్వారా ప్రవచిస్తాడు. మేము ప్రవచిస్తాము. శిక్షించేవాళ్ళు, దూషించేవాళ్ళు, ఖండించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కొత్త నిబంధన ప్రవక్తల పరీక్షలు ఏంటంటే నిందించడం కాదు, నిందించబడిన వారిని పైకి లేవనెత్తడం. ఎవరైతే ఉన్నారో జస్ట్ కన్ఫర్మ్ చేయండి, మేము మీకోసం ప్రార్థిస్తాము, ప్రవచిస్తాము. దేవుడు మిమ్మల్ని ట్రాక్ లో ఉంచబోతున్నాడు. ట్రాక్ లో ఉంచబోతున్నాడు. మీరు ఆ జాబు, ఈ జాబు, ఆ బిజినెస్, ఈ బిజినెస్ అనుకుంటూ పరిగెత్తుతున్నారు, కానీ మీకు ఏది సక్సెస్ అవడం లేదు. బ్రదర్, కన్ఫర్మ్ చేయండి, నేను మీకోసం నేను ప్రార్థన చేస్తాను. కామెంట్ సెక్షన్ లో ప్రవక్తలారా ప్రవచించండి అని పెట్టండి. దేవుడు మీతో మాట్లాడుతాడు. దేవుడు మీతో మాట్లాడుతాడు. అదే మీ పేరు చూస్తున్నాం. ఓసన్నా ఓసన్నా. మిమ్మల్ని ఆత్మల్ని చెక్ చేస్తున్నప్పుడు మీ పైన దేవుని అనుగ్రహాన్ని నేను చూస్తున్నాను. కానీ నేను గతంలో చెక్ చేసినప్పుడు, గతంలో మీరు పోరాటాలు గుండా రాను నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు నేను చూస్తున్నాను. ఓసన్నా కయబరుషిక. మిమ్మల్ని ఆత్మలో చెక్ చేసినప్పుడు మీకు దేవుని సేవ పట్ల ఆసక్తి ఉండడం నేను చూస్తున్నాను.
పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో పనిచేయడం నేను చూస్తున్నాను. కయబరుషిక జీ బండనతురిక జా లలకుషక జీ నేను యాక్షన్ నేను చూస్తున్నాను. గతంలో ఎవరికి యాక్సిడెంట్ అయింది? ఓ సన్న మిమ్మల్ని సడన్గా ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు నేను యాక్సిడెంట్ చూస్తున్నాను. మీకు కానీ మీ ఇంట్లో ఎవరికైనా యాక్సిడెంట్ జరిగిందా? రికాసు బండనతో రికాజా ఓ సన్న యేసు నామములో దేవుని అనుగ్రహాన్ని బలంగా నేను రిలీజ్ చేస్తున్నాను. Yes, I am అని కన్ఫర్మ్ చేస్తున్నారు. What is that, brother? What is that? Yes, I am అంటే ఇందాక ప్రవచించినట్టు లైట్ కలర్ షర్ట్ మీరేనా? For what you are? Yes, I am. మీరు ఏ ఉద్దేశంతో పెట్టారు? నేను చెప్పిన ప్రవచనం అది మీకేనా? నేను ఒక వ్యక్తిని చూస్తున్నాను అని చెప్పాను, అది మీరేనా? సామ్యూయల్. What is it, Samuel? జస్ట్ కన్ఫర్మ్, మరొకసారి కన్ఫర్మ్ చేయండి బ్రదర్. ఫాదర్ కి అని కన్ఫర్మ్ చేస్తాం. హోసన్న ఫాదర్ కి అని ఫాదర్ కి యాక్షన్ కావడం అయిందని హోసన్న కన్ఫర్మ్ చేస్తున్నాను. హోసన్న మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు మీ ఇంటి చుట్టూ దేవుని కంచె నేను బలంగా నేను చూస్తున్నాను. కానీ మీ ఇంటి పైన అటాక్స్ అంటే దుష్టుని యొక్క అటాక్స్ బాణాలు కూడా నేను చూస్తున్నాను. ఎవరికి తరచు లైక్ సిక్ అవుతుంటారు? హోసన్నా. ఎవరు తరచు సిక్ అవుతుంటారు? రికసు బండనతో రికసి కయవలలకు షజి మరుకసి కలనతో రికజి కలుషకజి కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ప్రవక్తలారా ప్రవచించండి, ప్రవక్తలారా ప్రవచించండి. దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు దర్శించే దేవుడు. హల్లెలూయా. దేవుడు దర్శించే దేవుడు. హల్లెలూయా. గ్రూపుల్లో షేర్ చేయండి, మీ టైమ్ లైన్ లో షేర్ చేయండి, ఫ్రెండ్స్ టైమ్ లైన్ లో షేర్ చేయండి. మరుషిక జబలలతురిక ఎస్ఏ మిమ్మల్ని ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు ఎస్ఏ మమకురిక జీ బండన దూష జీ ఎస్ఏ ఎవరికి నైట్ టైంలో నిద్ర డిస్టర్బెన్స్ గా ఉంటుంది? డిస్టర్బ్ కావడం నేను చూస్తున్నాను మీ ఇంట్లో. ఎస్ఏ ఎవరికి నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు ఎవరికి తరచు పీడకాలలో పైథాన్ సర్పం లాంటిది రావడం నేను చూస్తున్నాను. ఎవరికి వస్తుంది? ఎస్ఏ కరూపకశిక కన్ఫర్మ్ చేయండి. మలుతురిక జీ Yes. David చిన్న yes, I am. Red leg, black mark. Right leg, black mark అని డేవిడ్ కన్ఫర్మ్ చేస్తున్నారు. డేవిడ్ చిన్న కన్ఫర్మ్ చేస్తున్నారు. ఎస్ ఐ హావ్ రైట్ లెగ్ బ్లాక్ మార్క్ అని కన్ఫర్మ్ చేస్తున్నారు. బ్రదర్, మీకు పరిచయం చేయాలని ఆసక్తి ఉన్నప్పటికీ నీ కన్ఫర్మేషన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారా? అది కూడా కన్ఫర్మ్ చేయండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. అట్లాగో నేను చూస్తున్నాను. బ్రదర్ వినయ్ అని చెప్తున్నారు. ఐ యామ్ ఫ్రమ్ చెన్నై. ఓకే. డు యు నో తెలుగు బ్రదర్? డేవిడ్ చిన్న ఎస్ అని చెప్తున్నారు. ఓకే బ్రదర్, మీరు కన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేస్తే అంటే ఎస్ అంటున్నారు బ్రదర్. గత 5 సంవత్సరాలుగా మీరు డైనమాలో ఉన్నారా? పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారా? అది కూడా కన్ఫర్మ్ చేయండి. అది మీరే అయితే నేను మీకోసం నేను ప్రార్థన చేస్తాను. బ్రదర్ వినయ్, నేను చూస్తున్నాను మీ ఇంట్లో ఒకరికి ఒళ్ళంతా ఇట్లా సొరియాసిస్ లాగా, ఒకరు ఆ సొరియాసిస్ తో అంటే మొత్తం బాడీ అంతా తెల్లని మచ్చలతో ఒకరు బాధపడడం నేను చూస్తున్నాను. ఎవరు? బ్రదర్ వినయ్. మీ కుటుంబంలో ఒకరికి సొరియాసిస్ తో బాధపడుతున్నారు. బ్రదర్ వినయ్, ఒకరు మీ ఇంట్లో సొరియాసిస్ తో మొత్తం బాడీ అంతా సొరియాసిస్ తో బాధపడుతున్నారు. ఎన్ని మందులు వాడినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా ఉంది. బ్రదర్ కన్ఫర్మ్ చేయండి, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మేము అది ఒక కర్స్ లాగా నేను చూస్తున్నాను. బ్రదర్ వినయ్, జస్ట్ కన్ఫర్మ్ చెప్పండి.
ఇలాగ ఎస్తేరు నేను ప్రవచించాను, ఎవరికి నిద్ర సమస్య ఉంది, పీడకలు ఉందంటే ఇందాక ఎస్తేర్ ఇట్ ఇస్ మీ, నాకే అని కన్ఫర్మ్ చేశారు. ఎస్తేర్ జస్ట్ ఏకీవించండి, యేసు నామములో పీడకలన్నీ రద్దు చేస్తున్నాను, నిద్రాభంగాన్ని కలిగించే ప్రతి దురాత్మను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను. ఓ కాలశిక్షణ పెట్టండి. ప్రవక్తలారా ప్రవచించండి అని కాలశిక్షణ పెట్టండి. అలాగే నేను బ్రదర్ ప్రవీణ్ చూస్తున్నాను. బ్రదర్ ప్రవీణ్, మీరు ఒక పెద్ద ఆర్గనైజేషన్ లో మీరు వర్క్ చేస్తూ మీరు వేరే దేశానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది మీకు మీరు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ ఫలితాలు ఏం ఫలించడం లేదు. బ్రదర్ ప్రవీణ్, మీరు ఇది కన్ఫర్మ్ చేయండి. బ్రదర్ ప్రణయ్, మీ ఇంట్లో ఎవరు సోరియాసిస్ తో బాధపడేది? ప్రవీణ్ చెప్పండి, మీరు ఒక ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నారు కానీ అబ్రాడ్ వెళ్ళాలని చాలా ప్రయత్నం చేస్తున్నారా? కన్ఫర్మ్ చేయండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఈ లైవ్ ని మీ గ్రూప్ లో షేర్ చేయండి, టైమ్ లైన్ లో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ టైమ్ లైన్ లో షేర్ చేయండి. దేవుడు మాట్లాడే దేవుడు దర్శించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దర్శించే దేవుడు, విడిపించే దేవుడు, కరుణించే దేవుడు, కటాక్షించే దేవుడు. రికా సూపర్. అసల్య ప్రతిభ మిమ్మల్ని ఆత్మల్ని చెక్ చేసినప్పుడు మిమ్మల్ని ఆత్మల్ని చెక్ చేసినప్పుడు మీరు చాలా కొన్ని డిస్టర్బెన్స్ రావడం నేను చూస్తున్నాను. ఈ డిస్టర్బెన్స్ వల్ల మీరు చాలా డిస్టర్బ్ కావడం నేను చూస్తున్నాను. నేనేం చూస్తున్నా అంటే ఆత్మలో నేను చెక్ చేసినప్పుడు ఫ్యామిలీలో కూడా అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ నేను చూస్తున్నాను. కానీ మీ మీద దేవుని యొక్క ఆ యొక్క అనుగ్రహాన్ని నేను బలంగా చూస్తున్నాను. అసలు మిమ్మల్ని చూస్తున్నప్పుడు నేను ఆత్మలో ప్రమోషన్ చూస్తున్నాను. మీ ప్రమోషన్ కోసం ప్రార్థిస్తున్నారా? ఐజాక్ మలు కామశిక్షణ పెట్టండి. ప్రవక్తలారా ప్రవచించండి. ఐజాక్ మిమ్మల్ని చూస్తున్నప్పుడు రాబోయే రోజుల్లో దేవుడు మిమ్మల్ని 5 మెట్లు పైకి లేపడం నేను చూస్తున్నాను. 5 మెట్లు పైకి లేపడం నేను చూస్తున్నాను. అసెల్లా ప్రతిభ ఎస్ బ్రదర్ అని కన్ఫర్మ్ చేస్తున్నాను. అసెల్లా జస్ట్ వెయిట్ చేయండి. ఐజాక్ మిమ్మల్ని చూస్తున్నప్పుడు దేవుడు 5 మెట్లు మిమ్మల్ని పైకి లేపడం నేను చూస్తున్నాను. మీరు సేవలో కూడా అప్పుడప్పుడు చురుగ్గా యాక్టివ్ గా పాల్గొనడం నేను చూస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మీరు చేసేటువంటి ఆ సహాయాన్ని చేస్తున్నటువంటి ఆ యొక్క సేవా సహకారాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆయన మిమ్మల్ని పైకి లేపబోతున్నాడు. మిమ్మల్ని ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు మీరేదైనా జాబ్ లేక ఏదైనా ప్రమోషన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారా? ప్రమోషన్ కోసం కానీ లేదా ఏదైనా వేరే జాబ్ నేను చూసినప్పుడు మీ కెరీర్ పరంగా దేవుడు మిమ్మల్ని 5 మెట్లు పైకి లేపడం నేను చూస్తున్నాను. కన్ఫర్మ్ చేయండి. రాబోయే రోజుల్లో దేవుడు మిమ్మల్ని పై స్థాయిలో ఆయన డాక్టర్ అని ఆయన కన్ఫర్మ్ చేస్తున్నారు. మీ కెరియర్ లో దేవుడు మిమ్మల్ని పైకి లేపడం నేను చూస్తున్నాను. మీ కెరియర్ వైజ్గా యేసు నామములో అనుగ్రహాన్ని
బలంగా పొందుకోండి. యేసు నామములో ఆ అనుగ్రహాన్ని బలంగా నేను రిలీజ్ చేస్తున్నాను. కామెంట్ సెక్షన్ పెట్టండి, ప్రవక్తలారా ప్రవచించండి, ప్రవక్తలారా ప్రవచించండి. ఓ and also maru zikyara hasu praveshya rakhyana please kamaru brother Bernard Marusi Haramaku Shiki and Rahasi. Brother Bernard, why am seeing a visa problem? Brother Bernard, why am seeing visa problem? Confirm it, I'll pray for you. I'm seeing you have visa problem. Marusi Kirahasu Pravisi Marudi Kirahashikanda. Brother Marusi Kirahasi Pravishira. Okay, in this line I'm seeing four persons. Maruziki, you are 35. మీకు 35 సంవత్సరాలు ఉన్నప్పటికీ మీకు ఇంకా వివాహం కాకుండా నలుగురు ఉన్నారు ఈ లైవ్ లో. మరుజికి రాసి కన్ఫర్మ్ చేయండి. మరాసి ప్రవిష్య రకందరహసి. నేను దాని డిలేని వివాహం ఆలస్యం చేసే ప్రతి దురాత్మ నేను బంధిస్తాను. ఈ లైవ్ లో నలుగురు 35 సంవత్సరాలు వచ్చినప్పటికీ వివాహం కాకుండా ఉన్నారు. కన్ఫర్మ్ చేయండి. నేనే అని చెప్పండి, నేను మీకోసం నేను ప్రార్థన చేస్తాను. సిగ్గుపడకండి, దేవుడు గుడ్ న్యూస్ తో దీవించబోతున్నాడు. మరు సిక్కెర 35 సంవత్సరములు. Yes, Bernard Wilson. Yes, madam. Yes, madam. Bernard, ఆయన కన్ఫర్మ్ చేస్తున్నారు. You have visa problem. Maru Zikirasi. I'll bind. Yes, and confirm చేస్తున్నారు. Yes, brother Bernard. Maru Sihara Pravish Yarakia. Brother, I bind demon of delay. Maru Zikirasu Pravish Yarakia. It take long time to get visa. Brother Bernard is true. Sakara Shikia Marusi Pravision Rasi, my sister and brother. Okay, brother, I'll pray for you. I'll pray for you for your visa. I'll pray for your visa. You'll get visa very soon. I prophesy that you will get your visa very soon. Wow. In Jesus' name. Wow. Hallelujah. Ashella. ఇందాక మీరు కన్ఫర్మ్ చేశారు. ఓ రికా సుబన్నానతు రికా జీ. నేను చూస్తున్నాను రాబోయే రోజుల్లో దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకోవడం నేను చూస్తున్నాను. రికాసి బన్నానతు రికాసి లలకుషకసి మటు జబకటసి లకురికసు మటుజా. అసలు నేను దేవుడు మీ కుటుంబాన్ని బహుగా నేను దీవించడం నేను చూస్తున్నాను. జస్ట్ శాంతి సమాధానం మెయింటైన్ చేయండి. దేవుడు మీ కుటుంబాన్ని బహుగా దీవించడం నేను చూస్తున్నాను. ఓ అభిషేకాన్ని బలంగా రిలీజ్ చేస్తున్నాను. ఓ క్లోజ్ చేసే ముందు ఒక్క ప్రవచనం ప్రభు. ఓ గుడ్ న్యూస్. ఈ సాయంకాలం 6 గంటలకు బేదర్ టవర్ చర్చ్ సికింద్రాబాద్, యాప్రాల్, బాలాస్ నగర్ లో ఉన్న బేదర్ టవర్ చర్చ్ లో సాయంకాలం 6 గంటలకు రండి, ఆరాధన ఉంటుంది. శక్తిమైన సందేశాలు, ప్రవచనం, స్వస్థత, విడుదల, అభివృద్ధి, అభిషేక ఆరాధన ఉంటుంది. సాయంకాలం 6 గంటలకు మీరు సికింద్రాబాద్ లో ఉన్న, తెలంగాణలో ఉన్న, హైదరాబాద్ లో ఉన్న రండి. సాయంకాలం మీరు దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకుంటారు. మీ సంఖ్యలు తెంచబడతాయి, దురాత్మలు బయటకు వస్తాయి, మీ సమస్యలకు పరిష్కారం ఉంటుంది. మీరు చాలా మంది లోకల్ గా ఉన్నట్లయితే, సికింద్రాబాద్, హైదరాబాద్ లో ఉన్నట్లయితే ఈ సాయంకాలం 6 గంటలకు బేదర్ టవర్ చర్చ్ లో ఉన్నటువంటి ఆరాధనకు రండి. మీకు గూగుల్ మ్యాప్ లొకేషన్ ఈ పేజీలో పైన టాప్ లో ఈ చర్చ్ యొక్క లొకేషన్ మ్యాప్ ఉంటుంది. ఆ లొకేషన్ మ్యాప్ ఫాలో కండి, సరిగ్గా బేతల్ టవర్ చర్చ్ కి వచ్చేస్తారు. సాయంకాలం 6 గంటలకు మీరు రోగాలతో బాధపడుచున్నారా? అయితే స్వస్థత పొందుకోండి యేసు నామములో. ఓ అంధకార శక్తులు మిమ్మల్ని పీడిస్తున్నాయా? అయితే యేసు నామములో విడుదల పొందుకోండి. ఓ చేతబడి శక్తుల వల్ల మీరు నలిగి, కృంగి, కృషించి, విసిగి, వేసారి ఉన్నారా? అయితే రండి, దేవుడు
మిమ్మల్ని పీడిస్తున్న చేతబడి శక్తుల నుంచి విడిపిస్తాడు. అభివృద్ధి లేక నిరాశలో ఉన్నారా? సంతానం లేక నిస్పృహలో ఉన్నారా? పీడకల చేత పీడించబడి నిద్ర లేక ఉన్నారా? మీ సమస్య ఏదైనా సరే, అది ఏ నుంచి జడ్ వరకు కావచ్చు, జడ్ నుంచి ఏ వరకు కావచ్చు, ఏదైనా సరే మధ్యలో ఒక లెటర్ ఉంటుంది, జే లెటర్. యేసుక్రీస్తు నామంలో మీ సమస్యలకు పరిష్కారం వస్తుంది. సాయంకాలం రండి. ఒక్క ప్రవచనం ప్రభు. అలాగే ఇంకో శుభవార్త. మీరు సికింద్రాబాద్, హైదరాబాద్ లో ఉన్నట్లయితే మీకు శుభవార్త. చాలా మంది అడుగుతున్నారు, ప్రవక్తలారా మా గృహాన్ని సందర్శించండి, మా ఇంట్లోకి వచ్చి మాకు ప్రవచించండి, ప్రార్థించండి అని అడుగుతున్నారు. స్టార్టింగ్ లో సమయం లేక తిరస్కరించాము, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ దిశగా నడిపిస్తున్నారు. కాబట్టి మీకు సికింద్రాబాద్ లో, హైదరాబాద్ లో ఉన్న మీకు ఒకవేళ ప్రవక్తలు మీ గృహాన్ని దర్శించాలని మీరు ఆశపడితే హౌస్ విజిటింగ్ అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోండి. పైన ఉన్న వాట్సాప్ నంబర్ కి హౌస్ విజిటింగ్ అపాయింట్మెంట్ అని మీరు టెక్స్ట్ పెట్టండి. రెస్పాండ్ అవుతాము. మీ ఇంటికి సికింద్రాబాద్ లోనే మీ ఇంటికి వస్తాము. మీ ఇంటికి వచ్చి ప్రవచిస్తాము. శాపాలను దేవుడు విరగొడతాడు. వావ్! మీరు సికింద్రాబాద్, హైదరాబాద్ ఉన్నట్లయితే ప్రతి శుక్రవారం సాయంకాలం 5 గంటలకి శ్రీ సమీరా బిల్డింగ్ లో ప్రతి శుక్రవారం వాక్య, ప్రవచన, స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థన ఉంటుంది. ప్రతి శుక్రవారం రండి. దేవుడు మీ దుఃఖ దినములను సమాప్తం చేయడు. అలాగే ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు గాస్పల్ టీవీలో లైవ్ వస్తుంది. 2 నుంచి 3:30 వరకు గాస్పల్ టీవీలో. మీరు గాస్పల్ టీవీలో లైవ్ చూడండి, పార్టిసిపేట్ కండి. టీవీ లేకపోయినా ఈ ప్రాఫెట్ జిఎం మోసెస్ పేజీలో మీకు వస్తుంది, చూడండి. అలాగే మీకు శుభవార్త. ఎవరైనా సరే మంత్లీ పార్ట్నర్ గా కావాలనుకున్న వారు మీరు కావచ్చు. దేవుడు వారిని వెయ్యంతలుగా దీవిస్తాడు. కామెంట్ సెక్షన్ పెట్టండి, ఒక్క ప్రవచనం ప్రభు. సంతోష్ మిమ్మల్ని చూస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని విస్తరించడం నేను చూస్తున్నాను. ఓసన్నా దేవుడు మిమ్మల్ని వాడుకోవడం నేను చూస్తున్నాను. స్టెల్లా మేరీ దేవుని యొక్క అనుగ్రహం, పిలుపు నేను చూస్తున్నాను. గౌరీ ఒక్క ప్రవచనం చెప్పండి. గౌరీ దేవుడు మీకు హౌస్ కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సమకూర్చడం నేను చూస్తున్నాను. ఒక్క ప్రవచనం ప్రభు. కామెంట్ సెక్షన్ లో పెట్టండి, ఒక్క ప్రవచనం ప్రభు. శ్రీలక్ష్మి దేవుడు మీ ఇంట్లోకి సంతోషం తెస్తున్నాడు. ఒక్క ప్రవచనం ప్రభు. అని పెట్టండి. యాసిల్ మమత మీరు త్వరలోనే గుడ్ న్యూస్ వింటారు. రిబక దేవుడు మీ చేతి పనులను ఆశీర్వదిస్తున్నాడు. ఒక్క ప్రవచనం ప్రభు. నేను ఆత్మలో చూసి మాత్రమే చెప్తాను. మీరు నమ్మండి, మీ విశ్వాసాన్ని ఉంచండి, గట్టిగా నమ్మండి, ప్రకటించండి. ఆ ప్రకారం దేవుడు కార్యం చేస్తాడు. ఒక్క ప్రవచనం ప్రభు. ఒక్క ప్రీతి దిశ దేవుడు మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించబోతున్నాడు. మీ మార్గాలను ఆయన సరళం చేస్తున్నాడు. లలకూషక తోట కళ్యాణ్ దేవుడు మీ ప్రార్థనలకు జవాబును తీసుకురాబోచున్నాడు. అనిత ఉత్సహించి సంతోషించుము.
karuka shikazi Mary maluku shikaza banana turikazi నీ కుడివైపుకు వ్యాపించదవు రీతి జస్ట్ నమ్మండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల లైవ్ లో ఒక్క ప్రవచనాన్ని రిలీజ్ చేస్తున్నాడు. నమ్మండి, ఒక్క మాట చాలు మీ జీవితంలో ఉన్న 1000 సమస్యల్ని ఫిక్స్ చేయడానికి. రాధికా ఎస్టేర్ దేవుడు మీ పరిస్థితులను మారుస్తున్నాడు. రేఖ ఎన్ఎస్ పాల్ దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. ఒక్క ప్రవచనం ప్రభు లలకుశకజీ ఒక్క ప్రవచనం ప్రభు. ప్రసాద్ దేవుడు మీకు అభివృద్ధిని తెచ్చుచున్నాడు. మా లూక భాగ్యలత మీ కన్నీరు సంతోషంగా మారుతుంది. రాసు దేవుడు నేను రాబోయే రోజుల్లో గొప్ప స్థాయిలో ఉంచబోతున్నాడు. డేసన్ మలుకు శిఖ జబనతో స్వస్థత మీ కుటుంబానికి స్వస్థత కలుగుచున్నది. రేఖ సుబంధనతో రేఖ ఒక్క ప్రవచనం ప్రభు. పెట్టండి, కామెంట్ సెక్షన్ లో పెట్టండి. Ladies and gentlemen, if you want prophecy, I'm telling you, don't watch it like a movie or a serial or a TV. Just let your heart, mind be involved and put some positive comment and say, I want prophecy, and the Spirit of the living God will locate you. Rekasi bandana turisi kaya barushi kasa laraturi kazi ఒక్క ప్రవచనం ప్రభు. వినయ్ మమకుశక జిక నీవు జయిస్తావు. వినయ్ నువ్వు శోధని జయించడం నేను చూస్తున్నాను. రికసి బంధనతురికజి లలకుశకజి రవి నేను చూస్తున్నాను. దేవుడు నీ స్టోరీని మార్చబోచున్నాడు. కామెంట్ సెక్షన్ పెట్టండి ఒక్క ప్రవచనం ప్రభు. గోపోచి దేవుడు మీ సరిహద్దులు విశాలపరుస్తున్నాడు. సిద్ధపరుడి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరితో మాట్లాడాలని ఆశపడుచున్నాడు. శాంతానంతా కాకపోయినా ఒక్క మాట చాలు. 1000 సమస్యలున్నాయి, 1000 ప్రవచనాలు నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క ప్రవచన శతాధిపతి చెప్పాడు, ఒక్క మాట సెలవివ్వు, నా దాసుడు గౌరీ నేను చూస్తున్నాను మీ కుటుంబంలో సమాధానం రాజ్యమేరుతుంది. జీనీ జోసెఫ్ నేను చూస్తున్నాను. ఆత్మలో చెక్ చేసినప్పుడు నేను చూస్తున్నాను దేవుడు పై స్థాయిలో నేను ఉంచబోచున్నాడు. పై స్థాయిలో స్టెల్లా మీరు అంటుంది, నా దేశం గురించి ఒక్క ప్రవచనం ప్రభు అని స్టెల్లా మీరు అడుగుతున్నారు. ఎస్, ఈ దేశం గురించిన ప్రవచనం ఏంటంటే ఇది దేవుని దేశంగా మారబోతుంది. ప్రభు రాజ్యంగా మారబోతుంది. ఒక్క ప్రవచన ప్రభు. అనిత నేను చూస్తున్నాను దేవుడు మిమ్మల్ని తీరానికి తీసుకొస్తున్నాడు. తీరం రావడం నేను చూస్తున్నాను. సుష్మా మలుకురిక జీపాలాగా గలిబిలి మొత్తం సమాప్తం కాబోచున్నది. రీకా జుబన్నన తురికజీ లలకుషజీ మఠు సపకటజీ లలక ఒక్క ప్రవచనం ప్రభు. ఈ సాయంకాలం 6 గంటలకు సికింద్రాబాద్ యాప్రాల్లోని బాలాజీ నగర్లో ఉన్న బేతెల్ టవర్ చర్చిలో
వాక్య ప్రవచన స్వస్థత విడుదల అభిషేక అగ్ని ఆరాధన ఉంటుంది. రండి కుటుంబాలుగా రండి. గూగుల్ మ్యాప్ లొకేషన్ పైన ఉంటుంది, అది నొక్కండి, సరిగ్గా ఇక్కడే దిగిపోతారు. రండి, దేవుడు మీతో మాట్లాడతాడు. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అపోస్తలుల 2:17 చెప్తుంది, నేను మనుషులందరిపైన నా ఆత్మను కుమ్మరించదను, నీ కుమారులు నీ కుమార్తెలు ప్రవచించదను, యవనస్సులు దర్శనాలు చూచెదరు, వృద్ధులు కలలు కనెదరు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాల మీదను నా ఆత్మను కుమ్మరించదను అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో ఒక నిర్ణయం తీసుకోండి. ఏంటంటే మరుకుషిక, నేను దేవుని సేవ ఏదో రకంగా చేస్తాను. మీరు జాబ్ చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఏం చేస్తున్నా కానీ నేను దేవుని సేవ చేస్తానని రీకాసు బండనకు జస్ట్ ఒక్క మాట చెప్పండి, దేవుడు మిమ్మల్ని అమాంతం లేపుతాడు. ఎందుకంటే తన సేవ చేసే వారి కోసమే ఆయన చూస్తున్నాడు. నేను దీవించేది, పైకి లేపేది, హెచ్చించేది, ఆర్థికంగా దీవించేది, స్వస్థపరిచేది, విడుదల కలిగించేది నీ కోసం మాత్రమే కాదు, నీ ద్వారా వేల మంది, లక్షల మంది, కోట్ల మంది రక్షించబడాలి, దర్శించబడాలి, విడిపించబడాలి. దేవుడు అందుకోసమే లేపుచున్నాడు. ఈ సాయంకాలం బేతల్ టవర్ చర్చ్కి రండి. మీకు వాట్సాప్ పైన నెంబర్ ఉంది, కావాలంటే కాల్ చేయండి, అడ్రస్ మీరు తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని బావుగా దీవించుగాక. ఈ మంగళవారం లైవ్ ఉంటుంది, 8 o'clockకి పార్టిసిపేట్ కండి. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మీ సంకటాలన్నీ తీర్చేస్తాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించుగాక. ఆమేన్.